ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అసలైన సందడి మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటుగా ఇంకొంతమంది మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అయితే ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే కొన్ని వింత విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన అక్కడ సంతకం పెట్టి వచ్చిన తర్వాత సభ అందరినీ కూడా ఆయన పేరు పేరున పలకరించారు. అయితే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే సమయానికి చిరంజీవి గారి యువతలో ఉన్న పురంధరేశ్వరి, ఇంకా కొంతమంది ముఖ్య అతిథులందరినీ ఆయన కరచలనం చేసి నమస్కారం పెట్టి అభివాదం చేసి అందరిని కూడా పలకరించారు. కానీ చిరంజీవి గారిని మాత్రం పలకరించకుండా ముందుకెళ్ళిపోయి అందరికీ అక్కడున్న బాలకృష్ణ గారు గాని, అచ్చెన్నాయుడు గాని, ఇంకా రజనీకాంత్ గారి మిసెస్‌ని గాని వాళ్ళందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వటము, నమస్కారం పెట్టడము, థాంక్ యూ అని చెప్పడం ఇవన్నీ జరిగాయి. అయితే అది అప్పుడు ఆ సమయంలో 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి చెయ్యి ఇవ్వబోయారనమాట మెగాస్టార్ చిరంజీవి. అయితే అదేంటి చిరంజీవి గారిని ఇగ్నోర్ చేశారా అనుకునే లోపు వెనక్కి వచ్చి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' చిరంజీవి గారి కాళ్ళ మీద పడిపోయి, "అన్నయ్య నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి" అని చెప్పటం మొత్తం ఆ సభకే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత మోదీ అటు చిరంజీవితో పాటుగా ఇటు పవన్ కళ్యాణ్‌ని దగ్గరికి తీసుకొని వా వాళ్ళిద్దరిని కూడా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరించడం హైలైట్ ఆఫ్ ది ఓటింగ్ సెరమనీ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.